హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసము, అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. రీసెంట్గా నన్ను అందరూ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, అసలు 3 monthsలో మీకు మానిటైజేషన్ ఎలా అయ్యింది, 5K సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే, మనకి మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి. మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్ అయి ఉండాలి, లేదంటే 3 million వ్యూస్ అయినా అయి ఉండాలి షార్ట్కి. దానికి 500 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. అది మినీ మానిటైజేషన్. మామూలు మానిటైజేషన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అయి ఉండాలి, లేదా షార్ట్స్ వచ్చేసి 10 million వ్యూస్ అన్న అయి ఉండాలి. ఫస్ట్ అయితే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవుతాయనే మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాం. అప్పుడే మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. కొంతమంది అయితే యూట్యూబ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వక ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఫస్ట్ యూట్యూబ్లో మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. అసలు వాచ్ టైం కంప్లీట్ అవ్వడం అయితే చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక 5 minutes వీడియో చేస్తేనే అందులో 1 minute 2 minutes చూస్తాం. అలా మనకి 3000 గంటలు అవ్వాలి ఫస్ట్ మినీ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే. మీరు వీడియోస్ చేసేటప్పుడు స్టార్టింగ్ 30 secondsలోనే మీకు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించాలన్నమాట. మీరు ఆ వీడియోలో ఏం చెప్తున్నారు, ఏముంటుంది అని చెప్పేసి అప్పుడే వీడియో పూర్తిగా చూడడానికి ఇష్టపడతారు. మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా 2 key points. ఒకటి కన్సిస్టెన్సీ, ఇంకొకటి పేషెన్స్. ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం వీడియోస్ ఒకరోజు పెట్టి మనకి ఇంకా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఆపేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అలా చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు. మనం ఏదన్నా ఒకసారి స్టార్ట్ చేసామంటే అది మంచైనా చెడైనా, దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో దానికి వ్యూస్ వస్తే ఏదో వీడియో క్లిక్ అవుతుంది. స్టార్టింగ్లోనే లాంగ్ వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేయాలంటే అవ్వదు. మనం లాంగ్ వీడియోస్ పెడుతూనే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. ముందుగా ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే మనకి వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతాయి. అలా అని చెప్పేసి మనం లాంగ్ వీడియోలో పెట్టిందే షార్ట్స్లో పెట్టకూడదు. నేనైతే లాంగ్ వీడియోలో పెట్టిందే షార్ట్ వీడియోలో పెట్టడం ద్వారా మానిటైజేషన్ అప్పుడు ఇబ్బంది అయ్యింది. సో అలాంటి ఇబ్బంది ఎవరికి అవ్వకూడదని నేను ముందే చెప్తున్నాను. మనం లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేసినవి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయకూడదు. మనకి ఎవరు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. నాకైతే ఎవ్వరూ చెప్పలేదు. అలా తెలియక నేను లాంగ్ వీడియోస్లో పెట్టినవే షార్ట్స్లో పెట్టేశాను. కానీ వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయి, కాకపోతే అది మానిటైజేషన్ అప్పుడు ఇబ్బంది అయ్యింది. అసలు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్కి డిఫరెన్స్ ఏంటంటే, లాంగ్ వీడియోస్ అయితే 16:9 రేషియోలో ఉంటాయి, షార్ట్ వీడియోస్ అయితే 9:16 రేషియోలో ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలంటే లాంగ్ వీడియోస్లో పెట్టినవి షార్ట్స్లో పెట్టకండి. అలాగే ఏఐ జనరేటెడ్ వీడియోస్ కూడా పెట్టకండి. ఇప్పుడైతే ఏఐ జనరేటెడ్ ద్వారా మానిటైజేషన్ అనేది డిమానిటైజేషన్ని తీసేస్తున్నారంట. సో ఏఐ వీడియోస్ అస్సలు పెట్టకండి. అలాగే మోరోవర్ ఎక్కువ షార్ట్స్లో మీ వాయిస్ ఉండేలా చూసుకోండి. సాంగ్స్తో పెడితే వ్యూస్ బాగా వస్తాయి, కానీ అక్కడక్కడ మీ వాయిస్తో ఉన్న షార్ట్ వీడియోస్ కూడా ఉంటే బెటర్. మనకి ఏ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత వాచ్ టైం వచ్చింది అన్నది మనం బయట స్టూడియోలో క్లియర్గా చూడొచ్చు. కాకపోతే అది ఈరోజు ఇచ్చేది ఈ రోజుది కాదనమాట. ఒక 3-4 డేస్కి అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం చూసుకునే ముందు ఒక 3-4 డేస్ బ్యాక్ చూసుకున్నట్టు వైటీ స్టూడియోలో మనకి అన్ని క్లారిటీగా ఉంటాయి అక్కడ. అలాగే మన ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ చూస్తున్నారని చెప్పేసి అనలిటిక్స్లో సండే, మండే, ట్యూస్డే అలా వీక్ అంతా కూడా టైమింగ్ బట్టి ఉంటుంది.
ఏ టైంకి అయితే ఎక్కువ చూస్తున్నారో అక్కడ డార్క్ లైన్ ఉంటుంది, మిగిలిందంతా లైట్ లైన్ ఉంటుంది. ఆ టైంలో అప్లోడ్ చేయడం ద్వారా వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తాయని అంటారు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. అది మన వీడియో కంటెంట్ బట్టి ఉంటుంది. అలానే మనకి యూట్యూబ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే అసలు సక్సెస్ అన్నది రాదు మనకి. ఈరోజు వీడియో పెట్టేసి ఈరోజు వైరల్ అయిపోవాలంటే అవ్వదు, టైం పడుతుంది. మనం ఆ టైంని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగని చెప్పేసి వీడియోస్ పెట్టడం ఆపకూడదు, కంటిన్యూగా పెడుతూ ఉండాలి. ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే షార్ట్స్లో అందరూ ఎక్కువ దేవుడి ఫోటోలు పెట్టేసి అలా వదిలేసి మ్యూజిక్ పెట్టేయడం లేదా అలాంటివి పెట్టేస్తున్నారు. ఇంకా పొడుపు కథలు పెట్టేసి అలా వదిలేయడం గట్రా చేస్తున్నారు. అలాంటివి అయితే మాత్రం అస్సలు మోనిటైజేషన్ అవ్వవంట. నేను ఈ మధ్య తెలుసుకున్నాను టెక్ ఛానల్ వాళ్ళని అడిగి. సో దేవుళ్ళి గట్రా ఏమన్నా పెట్టేటప్పుడు అందులో ఎక్కడో దిక్కున కనిపించేలా చూసుకోండి, లేదంటే మోనిటైజేషన్ అవ్వదు. షార్ట్స్లో మీరు ఏం పెట్టినా కూడా ఆ వీడియోలో మీరు కనిపించాలి. ఆ వీడియోలో మీరు కనిపిస్తేనే అది కాపీరైట్ క్లెయిమ్ అలాంటివి ఏమీ రావు. మీరు కనిపించకపోతే ఎవరో వీడియో తీసి పెట్టేస్తున్నట్టు ఉంటుంది. సో ఏం వీడియోస్ తీసినా మీరు ఎంతో కొంత కనిపించేలా చూసుకోండి. చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ వల్ల కొన్ని మోనిటైజేషన్ అవుతున్నాయి, ఒకసారి మోనిటైజేషన్ టైంలోనే ఇబ్బంది పెడుతున్నాయి. సో షార్ట్స్ పెట్టేటప్పుడు చాలా ఆలోచించుకుని పెట్టండి, ఎవరు తొందరపడి పెట్టేకండి. అలాగే మోనిటైజేషన్ టైంలో కాపీరైట్ వచ్చిందనో లేదంటే రీయూజ్డ్ వచ్చిందనో ఇనాంథెటిక్ వచ్చిందనో చెప్పి వచ్చిన వెంటనే కొంతమంది డిలీట్ చేసేస్తున్నారు వీడియోస్. అలా డిలీట్ చేయకండి, దేనికి కంగారు పడకుండా ఫస్ట్ దేనికి ఎందుకు వచ్చిందో అక్కడ మనకు కొన్ని రీజన్స్ ఇస్తారు. ఏ వీడియో ద్వారా వచ్చిందన్నది మనకి క్లారిటీ ఉండదు, ఓవరాల్గా ఇస్తారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే టెక్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరొకరిని అప్రోచ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ అనేది చెప్తారు. వీడియోస్ మాత్రం డిలీట్ చేయకండి. వీడియోస్ డిలీట్ చేస్తే ఒకవేళ మీది ఒరిజినల్ కంటెంట్ అయినా వాళ్ళే చూసుకోకుండా ఇస్తే అక్కడ అపీల్ అని ఉంటుంది, అపీల్ చేసుకుంటే మీకు మోనిటైజేషన్ అయిపోతుంది. సో అందుకే డిలీట్ అనేది మాత్రం చెయ్యకండి. అలానే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడే సాంగ్ని యాడ్ చేయకూడదు. షార్ట్ కైనా లాంగ్ వీడియో కన్నా సాంగ్ని మనం ముందే యాడ్ చేసేసి అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. ఇన్ కేస్ ఎక్కడన్నా మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే వైటీ లైబ్రరీలో ఉంటే ఆ సాంగ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఒకవేళ మీరు పొరపాటున యాడ్ చేసేసి అప్లోడ్ చేసేస్తే మనం మళ్ళీ దానికి ఎరేజ్ దిస్ సాంగ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది, మొత్తం డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా. మీకు యూట్యూబ్ గురించి అర్థం కాకపోతే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబే మహాసముద్రం లాంటిది, మనం వెతుక్కునే కొద్దీ అన్నీ మనకి సంబంధించినవన్నీ వస్తాయి. మీకు అర్థం కాకపోతే టెక్ ఛానల్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళని ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమైపోద్ది. కొంతమంది స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తారు, అవి చూస్తే మీకు ఈజీగా ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ ద్వారా పెద్ద లక్షలు ఏమి వచ్చేవు, రావచ్చు, కొద్దిగా క్లిక్ అయ్యాక వస్తాయి, స్టార్టింగ్లోనే రావాలంటే అవ్వవు. సో హోప్స్ పెట్టుకోకండి, ఇది ఒక పార్ట్ టైంలా అనుకుని మాత్రమే చెయ్యండి. ఇప్పుడు మనం వీడియోస్ పెట్టేస్తే మనకి రెవెన్యూ వచ్చేస్తుంది అన్న ఇదిలో మాత్రం ఉండకండి. స్టార్టింగ్లో అయితే ఎవ్వరికి ఏమీ రావు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. మనం క్లిక్ అయితేనే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ఇది ఒక పార్ట్ టైంలో మాత్రమే చూస్ చేసుకోండి. ఇదే పనిగా పెట్టుకుని వ్యూస్ రాక వాచ్ అవర్స్ రాక డల్ అయిపోయి స్ట్రెస్ తీసేసుకుని ఇదంతా అవసరం ఉండదు. జాబ్ని చూస్ చేసుకోవాలా లేక యూట్యూబ్ని చూస్ చేసుకోవాలా అని అడిగితే జాబ్ చేస్తూ యూట్యూబ్ చేసుకోండి అంటాను. హోప్స్ అనేది మాత్రం పెట్టుకోకండి యూట్యూబ్ మీద, కానీ కంటెంట్ చేయండి, ఖచ్చితంగా క్లిక్ అవుతుంది ఏదో ఒక రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది వీడియో ఒకటి పెడతారు, థంబ్నెయిల్ ఒకటి పెడతారు, దానివల్ల కూడా డిమానిటైజ్ అయిపోద్ది. మనం ఏ వీడియో చేసినా రియల్గా చేయాలి. ఆ కంటెంట్ని ఫేక్గా సృష్టించడం గట్రా చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ చేయకండి. మ్యాక్సిమం మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్కి రిలేటెడ్గానే థంబ్నెయిల్ ఉండేలా చూస్ చేసుకోండి. మీరు ఆ వీడియోలో ఏమైతే చెప్తున్నారో అదంతా థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోవాలన్నమాట, అలా అయ్యేలా చేసుకోండి. థంబ్నెయిల్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి, ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. యూట్యూబ్ కోసం అయితే కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ కోసం స్టార్టింగ్లోనే మీరు ఏమి బడ్జెట్ పెట్టేసి కొనకండి, ఎందుకంటే మనకి సక్సెస్ అనేది ఎంత టైంలో వస్తుందో తెలీదు. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే కొనడం అయితే వేస్ట్ అంటాను నేను. మన దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు,
అందులో వీడియో క్లారిటీ బాగుంటే చాలు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చాలు. దాని ద్వారానే మనం వీడియోస్ బాగా చేసుకోవచ్చు. తర్వాత మనకి రెవెన్యూ రావడం స్టార్ట్ అయ్యాక కొనుక్కున్నామంటే ఇట్స్ ఓకే. స్టార్టింగ్‌లోనే బడ్జెట్ పెట్టేసుకొని వ్యూస్, వాచ్ అవర్స్ రాకపోతే మనకే ప్రాబ్లమ్ కదా! సో, అవన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ ఉంటే చాలు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షార్ట్స్‌లో మన ఫేస్ అన్నా కనిపించి ఉండాలని చెప్పేసి అన్నాను కదా! ఒకవేళ ఆ షార్ట్‌లో మీ ఫేస్ కనిపించకపోయినా, వాయిస్ అయినా మీదే ఉండాలి. మ్యూజిక్ యాడ్ చేసేస్తే అవ్వదు. ఖచ్చితంగా వాయిస్ మీదే అయ్యుండాలి. అప్పుడైతేనే ఒకవేళ మానిటైజ్ చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇది నా వాయిసే అని చెప్పేసి. ఒకవేళ ఆ కంటెంట్‌కి మీరు మ్యూజిక్ యాడ్ చేసేసారంటే, ఆ వీడియోలో మీరుండరు. ఆ వీడియో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేశారు. దానికి ఒక సాంగ్ యాడ్ చేసేశారు. అన్నందుకే పోయింది మానిటైజేషన్ అన్నదొచ్చేస్తుంది. సో, ఖచ్చితంగా మీ ఫేస్ లేకపోతే మీరు వాయిస్ అన్నా ఇవ్వండి దానికి. 60 సెకండ్స్ అలానే ఉంటాయి కాబట్టి షార్ట్స్ అనేవి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఎక్కువ షార్ట్సే చూస్తారు కాబట్టి లాంగ్ వీడియోస్ పెద్దగా ఎవరు చూడరు. కానీ మనకి లాంగ్ వీడియోస్ ద్వారానే రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. యూట్యూబ్‌లో వీడియోస్ కోసం మనం కొత్తయన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని చూపించండి. కొంతమందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ నలుగురు ఏమనుకుంటారో అన్న భయం ఉంటుంది. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. ఎవ్వరి గురించి ఆలోచించకండి. వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు అనుకుంటూ మీ టాలెంట్‌ని మీరే తొక్కేసుకోకండి. యూట్యూబ్ చేయడం అనేది తప్పేం కాదు. కానీ మన లిమిట్స్‌లో మనం ఉంటూ యూట్యూబ్ చేసుకుంటే మంచిది. మనం ఏం చేసినా ఎవరికి ఏదోటి అంటూనే ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ మన ప్యాషన్ మనం వదులుకోలేం కదా. ఉన్నదొకటే చిన్న లైఫ్, అందులో మనకి నచ్చినట్టు మనం ఉండాలి. మీకు ఏది ఇంట్రెస్టో అదే చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే అది సక్సెస్ అయ్యే వరకు వదలకండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. సాటిస్ఫై యువర్ సోల్, నాట్ ద సొసైటీ. ఒకవేళ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు దేన్నన్నా సాధించగలరు. ఈ వీడియోలో నేను అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకో విషయం మర్చిపోయాను. ఏంటంటే ఎవరో ఒక వీడియో పెట్టారు, సేమ్ మనము వాళ్ళకి లానే పెట్టేద్దాం అనుకుంటే అది మన భ్రమ అంతే. వాళ్ళకి ఆ వీడియోకి వ్యూస్ బాగా రావచ్చు, కానీ మానిటైజేషన్ కూడా పోయి ఉండొచ్చు. కానీ మనకి అది చెప్పరు కదా. మనం ఏంటి, వాళ్ళు పెట్టారు, వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని చెప్పేసి సేమ్ వాళ్ళని చూసి మనం అదే పెట్టేస్తాము. అలా మాత్రం చేయకూడదు. ఎందుకంటే మా ఛానల్ పోయింది, మాకు రెవెన్యూ జనరేట్ అవుతులేదని ఎవరు మన ముందుకు వచ్చి చెప్పారు. ఫొటోస్ పెట్టేసి సాంగ్ యాడ్ చేసేస్తే మాత్రం మానిటైజేషన్ ఖచ్చితంగా అవ్వదు. ఫస్ట్ మినీ మానిటైజేషన్ కి అయితే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాక ఒకవేళ మానిటైజేషన్ పోతే 1 మంత్ కి రీఅప్లై వస్తుంది. అదే సెకండ్ టైం మానిటైజేషన్ పోతే మాత్రం 4-5 మంత్స్ పడుతుంది రీఅప్లై రావడానికి. అప్పటి వరకు మీరు ఎన్ని వీడియోస్ చేసినా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఏం కాలేదు మనం కూడా చేసేద్దాం అని మాత్రం అనుకోకండి. ఎవరితోని కంపేర్ చేసుకోకండి. మీ కంటెంట్ మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ యూట్యూబ్ రూల్స్ ని మాత్రం ఫాలో అవుతూ చేయాలి. మనకు నచ్చింది మనం పెట్టేయడం కాదు. బిజినెస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వాళ్ళు చేసే బిజినెస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి జనాల్లోకి తొందరగా తీసుకుని వెళ్ళొచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నేను పర్సనల్గా టెక్ ఛానల్ వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగిన వాళ్ళకి. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా మానిటైజేషన్ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే లైక్ చేశాక కమెంట్ సెక్షన్ లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఆ హైప్ పాయింట్స్ ఇస్తే ఇంకాస్త మందికి వీడియో రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నా జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాలన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎంత వీలైతే అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. బిగినర్స్కి కానీ, మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కానీ, లేదా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.